My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today the promise verse which is given to us is from Luke chapter 10 verse 19. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము నేటి వాగ్దానముగా మనకివ్వబడి ఉన్నది. The Lord says, I have given you authority to trample on snakes and scorpions and to overcome all the power of the enemy. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. How to receive this power? ఈ అధికారమును ఏ విధముగా పొందుకొనగలము? 2 Chronicles chapter 16 verse 9 says, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం For 9వ the వచనం eyes of the ప్రకారం Lord run to and fro throughout the whole earth to show himself strong on behalf of those whose heart is loyal to him. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Yes, we have to be loyal before the Lord. అవును, మనం ప్రభు ఎదుట యథార్థముగా ఉండాలి. Sincerely we have to follow his footsteps. యథార్థముగా ఆయన అడుగు జాడలను వెంబడించే వారముగా ఉండాలి. That's why we have to read the word of God and spend time at his presence. అందుకనే మనము దేవుని వాక్యమును చదువుచు ఆయన సన్నిధానములో సమయాన్ని గడుపుతూ ఉండాలి. These two things will give you grace to lead a loyal life before the Lord. ఈ రెండు విషయాలు ప్రభు ఎదుట మనం యథార్థంగా జీవించడానికి ఎంతగానో సహాయపడతాయి. When you do all those things, what will happen? అవన్నీ మనము చేసినప్పుడు ఏం జరుగుతుంది? The Lord will strengthen you through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మిమ్ములను బలపరుచుతాడు. Ephesians chapter 3 verse 16 says, to be strengthened with might through the Holy Spirit in the inner man. ఎఫెసీ పత్రిక 3:15 ప్రకారము మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడతారు. We should not only receive strength in our outer body, outer man, but inside, inner man also should be strengthened. మన బాహ్య పురుషుడు మాత్రమే కాదు, కానీ అంతరంగ పురుషుని అందు కూడా శక్తి కలిగి దేవుని ఆత్మ వలన మనము బలపరచబడాలి. For that we have to receive the power of God. అందుకొరకు దేవుని శక్తిని మనము పొందుకొనాలి. The Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకొనాలి. When my husband received the power of God, I was away from him. నా భర్త గారు దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు అక్కడ నేను లేను. I was in another place. నేను వేరొక స్థలములో But ఉన్నాను. he used to explain to me all the blessings he received from the Lord. అయితే ప్రభు యొద్ద నుండి పొందుకున్న దీవెనలన్నీ ఆయన నాతో వివరించేవారు. So I also started praying to receive the power of God. కాబట్టి నేను కూడా దేవుని శక్తిని పొందుకోవాలి అనే తపనతో ప్రార్థించడం మొదలుపెట్టాను. Daily night time when I all go to sleep, I will kneel down and look unto the Lord. ప్రతి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నేను దేవుని వైపు చూస్తూ మొర్రపెడుతూ ఉండేదానను. As I was seeking the Lord so sincerely, the Lord blessed me abundantly one day. నేనెంతో యథార్థంగా ప్రభువును వెదుకుచూ ఉన్నాను కాబట్టి ప్రభు ఒక రోజున నన్ను ఆశీర్వదించి ఉన్నారు. I wanted to spend some time in the presence of God. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలని ఆ రోజు As I అనుకున్నాను. knelt down, the Lord filled me with the power of the Holy Spirit. నేను మోకరించగానే ప్రభు తన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి ఉన్నారు. I was rejoicing and shouting with the Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నేను కేకలు వేశాను. Hallelujah. హల్లెలూయా. What a glorious experience it is, my friends. ఎంత మహిమోన్నతమైన అనుభవం అది, ప్రియ స్నేహితులారా. Lord of God says, ask and it shall be given unto దేవుని you. వాక్యం అంటున్నది, అడుగుడి మీకు ఇవ్వబడును Those అని. who seek the Lord shall receive that blessing. ఎవరైతే ప్రభువును వెదుకుతారో ఆ దీవెనలను The పొందుకుంటారు. same way now we are going to ask. అదే విధంగా ఇప్పుడు మనం అడగబోతున్నాము. And the Lord will bless you also in the same way. ప్రభు మిమ్మును కూడా అదే రీతిలో Shall ఆశీర్వదించబోతున్నాడు. we pray? ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for all your blessing. తండ్రి, నీ ఆశీర్వాదములన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా. Watch your children's life, Father.
నీ బిడ్డల జీవితమును దృష్టించండి. Those who are obeying and kneeling down and asking you to fill them with the Holy Spirit, Lord, supply this need. నీకు విధేయత చూపెడుతూ మోకరించి పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్న వారందరినీ నింపండి ప్రభువా. Bless them with the salvation experience. రక్షణ అనుభవము చేత వారిని ఆశీర్వదించండి. Let them cling on to you, O వారు నిన్ను Father. హత్తుకొని ఉందురుగాక. And bless them with the Holy Spirit. పరిశుద్ధాత్మతో వారిని And దీవించండి. with all the 9 gifts of the Holy Spirit. 9 ఆత్మ వరములతో వారిని దీవించండి. Let them be a blessing to many, many people. వారు అనేకులకు దీవెనగా ఉందురుగాక. Hallelujah. హల్లెలూయా. Thank you, Father. వందనాలు We తండ్రి. give you all the glory. నీకే సమస్త మహిమ. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.